దళితులు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దళితుల, మైనార్టీ వర్గాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అనేందుకు ఉదాహరణ తెనాలి ఘటన అంటూ అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులు ప్రవర్తించారు. తెనాలి ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందంటూ తెలిపారు. తెనాలి ఘటనపై మానవ హక్కుల సంఘంతో పాటు రాష్ట్ర ఎస్సీ కమిషన్ స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇంత ఘటన జరిగినా పోలీసులు తెనాలి ఘటనను పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ నియోజకవర్గంలో ఇటువంటి ఘటన జరిగినా ఆయన మాట్లాడకపోవడం బాధాకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి ఘటనపై పూర్తి సమగ్ర విచారణ చేపట్టాలంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ దేశానికి దశాదిశను నిర్దేశించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బిట్రగుంటలో అడ్డుకోవటం ప్రభుత్వ హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం హత్యాంధ్రప్రదేశ్గా మార్చిందంటూ విమర్శించారు. ఈ సమావేశంలో లీడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాని రాజశేఖర్, శాసనసభ మాజీ సభ్యులు కస్కూర్తి ఆదెన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుల్తాన్ బాషా, దేవప్రసాద్, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, బడుగు ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సర కాలంలో మళ్ళా సంవత్సరం తర్వాత పునరావృతమవుతుందంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం దళిత కాలనీలో మరి ఉండే విగ్రహాలకే పరిమితం అవుతారు, లేకపోతే దళిత నాయకుడనే ఒక వక్రబుద్ధితోటి ఆలోచిస్తున్నటువంటి మరి వ్యక్తులు ఇంకా ఈ సభ్య సమాజంలో ఉండడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం, ముఖ్యంగా ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారి నియోజకవర్గంలో ఈరోజు ఇది జరగడం చాలా చాలా దురదృష్టకరం. దీన్ని ఏ రాజకీయ కోణం ఉన్నా కూడా, ఎవరైనా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా ఇలాంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం కానివ్వండి, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కానివ్వండి, కేవలం దళిత వాడల్లో, దళిత కాలనీలో మాత్రమే ఉండాలి, అక్కడ వెలయాలి, అక్కడే దానికి పరిమితం చేయాలనే ఒక ఆలోచన అనేది చాలా దారుణం. ఇది ఈరోజు ఈ రాష్ట్రానికి, దేశానికే స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ మహాశిల్పాన్ని అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. ఆయన యొక్క స్ఫూర్తి, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆ యొక్క భావజాలం యావత్ భారత జాతి గర్వించేదగ్గ ఒక అంశంగా పరిగణించి ఆ విధంగా చేయడం మరి ఈరోజు మనం చూసాం. కాబట్టి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కాలనీకి కానివ్వండి, దళిత వాడలకే పరిమితం కాదు, ఆయన ఒక జాతి సంపద. కాబట్టి ఈ ఆలోచన ధోరణిలో, ఇంకా ఈ మూస విధానంలో ఎవరైనా ఆలోచిస్తుంటే అలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీని మీద ఇప్పటికే జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఎస్సీ కమిషన్ కూడా మరి పర్యటించి వాస్తవాలన్నింటినీ కూడా వెలికి తీసి ఖచ్చితంగా దోషులను శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎప్పుడు కూడా దృష్టిలో పోలేదు, ఎప్పుడు కూడా సమయంలో పాటించే కార్యక్రమం జరుగుతోంది. కానీ ఎంతవరకు ఓర్చుకోవాలి, కార్యకర్తలు ఎంతవరకు ఓర్చుకోవాలి, ఎంతవరకు ఈ దాడులు ఏంటి, వ్యక్తిగత దాడులు, మరి ముఖ్యంగా వారి యొక్క ఆస్తి నష్టంగా కలిగించే కార్యక్రమాలు, మరి ముఖ్యంగా వారి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు, వారి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మరి ఈరోజు కించపరిచే విధంగా చేసినటువంటి దాడులు ఏ దిశకు తీసుకుపోతాయనే దాని మీద ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ విధంగా మరి వాళ్ళు పోతూ ఉంటే దీన్ని ఎంతవరకు తీసుకుపోతారనేది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది. ప్రజాస్వామ్య పరిపాలనకు బదులు ఆటవిక పరిపాలన, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో చూపిస్తున్నటువంటి
ఉత్సాహం కానివ్వండి, తాపత్రయం కానివ్వండి, నిన్న జరిగినటువంటి తెనాలి ఘటనకు అది ఒక పరాకాష్ఠగా భావించవచ్చు. పోలీస్ వారు ఏ విధంగా పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి రాష్ట్రంలోని ప్రజానికాన్ని, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అందులోనూ మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని, దళిత వర్గాల వారిని ఏ విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఒక పాశవిక పరిపాలన, ఒక వ్యవస్థలను ఈరోజు రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నారో ఆ తెనాలి ఘటన ద్వారా మనకు తెల్లమవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక ముగ్గురు యువకుల్ని పాశవికంగా, ముఖ్యంగా దళిత వర్గాలకు, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని సభ్య సమాజం తలదించుకునేలాగా పబ్లిక్గా అందరి ముందు వారిని ఏ విధంగా థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తూ ఇద్దరు సిఐలు, ఒక కానిస్టేబుల్, పోలీస్ వారు ఈరోజు ఒకరు వ్యక్తిని బూట్ కాలుతోటి తొక్కిపెట్టి అదింపెట్టి పట్టుకుంటే ఇంకొక సిఐ పోలీస్ లాఠీ విరిగేలాగా కొట్టి, పోలీస్ లాఠీలు విరిగితే ఇంకొక కానిస్టేబుల్ ఆ లాఠీలను అందించి ఇంకొక లాఠీని కూడా ఇరగొట్టే విధంగా ఇరిగిపోయే వరకు కొట్టినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉంటే, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాలకి ఏ మేరకు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవస్థలను వినియోగించుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటనలో ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కానివ్వండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం కానివ్వండి, స్టేట్ ఎస్సీ కమిషన్ కానివ్వండి, వారు ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకోవాలి. రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో దళితుల మీద దాడులు ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి చాలా తేటతెల్లంగా కనపడతా ఉంది. అనేకమైనటువంటి ఘటనలను ఊటంకిస్తూ ఈరోజు చెప్పొచ్చు. వాటిని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఘటన మాట దానికి పరాకాష్ట. దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, వారి యొక్క పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఆ యొక్క పార్టీ కార్యక్రమాల్లో హడావుడిలో ఉండి ప్రభుత్వ మంత్రులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా దళితుల మీద దాడి చేయడం అనేది ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు, వారి మీద కేసు ఉండొచ్చు, లేకపోతే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా దాడి చేస్తూ నడి రోడ్డు మీద వారిని ఎంతో అవమానకరంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు వారు ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. దీనికి హోమ్ మినిస్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా డిఎస్పీ గారు ఎక్కడ కూడా ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది వారు చేసింది తప్పు, దీని మీద శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి, వారిని ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం, దాని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరిగి ఎవరైతే బాధ్యులైనటువంటి ఆ పోలీసు వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని ఎక్కడ కూడా డిఎస్పీ గారు కూడా మాట్లాడినా దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తుంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ పోతున్నాయో మనం గమనించవచ్చు. ఈరోజు ముఖ్యంగా పోలీసు వారిని పూర్తిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం లో భాగమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఈరోజు ఏదైనా అన్యాయం జరిగినా,
ఎక్కడైనా ఏదైనా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కార్యకర్తల అధికారం అడ్డం పెట్టుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడులు చేస్తుంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడటం లేదు. నిర్మోహమాటంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా పోలీస్ వారి దగ్గర నుంచి వచ్చేది ఒకటే మాట, మీరు రావాల్సిన పని లేదు, పోలీస్ స్టేషన్కి రావాల్సిన పని లేదు, మీరు కేవలం ఏదైనా ఉంటే మాత్రం ఫోన్ ద్వారా మీరు చెప్పండి, మేము చేస్తాం చూస్తాం తప్ప ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పోలీస్ వారు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే కార్యక్రమం జరుగుతున్నట్టు కనపడటం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి మరి ఈరోజు ప్రభుత్వం మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఈ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ మిస్యూజ్ చేస్తూ ఈరోజు ఈ విధంగా దాడుల్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. బాధ్యులైనటువంటి పోలీసు వారిని ఖచ్చితంగా మరి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఒక నమ్మకం మాత్రం ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారికి కలిగించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు. మరి ఎస్సీ కమిషన్ మరి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. వీరికి ఏ విధంగా వీరికి న్యాయం చేస్తారో మనం చూద్దాం. ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వారి మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంత పెద్ద మరి సంఘటన జరిగితే మరి ఎల్లో పత్రికల్లో ఎక్కడా కూడా దీని మీద మరి సమగ్రమైనటువంటి మరి సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు మా తిరుపతి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మరి అక్రమ అరెస్టులు, ఆయన మీద బనాయించినటువంటి అక్రమ కేసుల మీద పుంకాలుగా పీజీలుగా కొద్దీ మరి కథనాలు రాయడం తప్ప వాస్తవాలు మరి ఈరోజు ఈ సంఘటనల మీద ఎక్కడ కూడా ఎల్లో పత్రికలు స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి. ఈ తప్పు చేసిన వారి మీద మరి ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఈ పోలీసులు సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వరకైనా కూడా పోరాటం చేసి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ముగ్గురు దళిత యువకుల్ని ఒక ముస్లిం యువకుడిని పోలీసులు విచక్షణారహితంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా కొట్టడాన్ని ఈరోజు సాక్షి పేపర్ అదేవిధంగా నిన్న సోషల్ మీడియా మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఇవన్నీ చూసినాక ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలు కావటం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు దాడుతూ మేము అనేక సంక్షేమ కార్యక్రమాలుగా ముందుకెళ్తున్నాము, మంచి ప్రభుత్వం అని చెప్పేసి 100 రోజులు అయిన సందర్భంగా కూడా మంచి ప్రభుత్వం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కాదో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక కక్షపూర్తి వాతావరణం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా దళితులకి, మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి భద్రత కరువైందనేది ఈ మధ్య చూస్తున్నటువంటి నేపథ్యం మొత్తం కూడా చూస్తూ ఉంటే వరుసగా ఏ రోజు పేపర్ తీస్తే ఆ రోజు ఏదో ఒక చోట దళితుల మీద దాడులు జరుగుతుంటమో, దళిత మహిళల మానభంగం చేయటమో, దళిత యువకుల మీద దాడులు చేసి కొట్టడమో లేదా గ్రామాలు బహిష్కరించడమో జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూసాం. ఈరోజు స్వయాన నేను ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన వాళ్ళ నియోజకవర్గంలో పిఠాపురంలో మల్లామనేటువంటి ఒక మాలపల్లి మీద బహిష్కరణ చేస్తే కనీసం ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన కనీసం పరామర్శించట్లేదంటే ఈరోజు దళితుల పక్ష ఎలాంటి మానవతా దృక్పథం పవన్ కళ్యాణ్ గారికి ఉందో అర్థమవుతా ఉంది. నిన్న చూసినటువంటి ఏదైతే ఈ మధ్య తెనాలిలో జరిగినటువంటి ఈ పోలీసులు శిక్షణ కుట్టినటువంటి నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలో ఉన్నటువంటి నియోజకవర్గం నాదెళ్ల మనోహర్ నియోజకవర్గం. అక్కడ ముగ్గురు ఎస్సీల్ని, ఒక మైనార్టీ యువకుడిని, 4 కుట్టినటువంటి చూసుకుంటూ వచ్చాం. వెళ్తూ ఉంటే
పేపర్లలోకి తీసుకుని వెళ్తూ ఉంటే ఈ మధ్య ఇదే ప్రకాశం జిల్లాలో కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దేశానికి దిశించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఊర్లోకి రాకూడదు, ఊరేగించకూడదని చెప్పేసి బహిష్కరించినటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గం అంటే పాత కడప జిల్లాలో రాజంపేటలో కూలీలు శనగ కోతకెళ్ళి వస్తూ ఉంటే ఆ శనగ కోతకు వచ్చినటువంటి ఆటోకు వెళ్ళినటువంటి కూలీలు, దళిత కూలీలు వస్తూ ఉంటే, మహిళలు వస్తూ ఉంటే ఆటో నాపి ఆటోలో శనగ ఏదైతే శనగ కోతకెళ్ళినటువంటి వాళ్ళు ఏదో పరిగేసుకొని తింటా వస్తూ ఉంటే మా చేలో దొంగతనం చేశారని చెప్పేసి అని కుట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకొంచెం ముందుకెళ్తే కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాలో కూలి చేసుకొని వస్తూ ఉంటే గాలి వర్షాలు పడుతుంది కాబట్టి మామిడికాయలు రాలిపోతే దారిలో వస్తూ ఉంటే మామిడికాయలు తిన్నందుకు దళిత మహిళల్ని కుట్టటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన పక్క జిల్లా పూర్వం ప్రకాశం జిల్లా అద్దెకి నియోజకవర్గంలో ఒక దళిత రైతు చింతల శ్రీని అనేటువంటి ఒక మాదిగ రైతు నా భూమిని కొన్ని సంవత్సరాలుగా గ్రామటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు, దాని విషయం మీద పదే అధికారులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి అని ఎన్నోసార్లు అధికారులు చెప్పాడు. చివరికి స్వయాన ఎమ్మెల్యే ఆనాటికి ఎమ్మెల్యే కూడా వంటి గొట్టిపాటి రవికుమార్ చెప్పినా కూడా పట్టించుకోకపోతే చివరికి అతను పురుగుల మందాలు చచ్చిపోయినటువంటి పరిస్థితి మనం ఈ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. అడిగితే కొడుతున్నారు, ప్రశ్నించేందుకు బహిష్కరిస్తూ ఉన్నారు. మన జిల్లాలోనే పూర్వ ఉమ్మడి జిల్లా అయినటువంటి మరి కందుకూరు నియోజకవర్గంలో గుట్లూరు మండలంలో దప్పలం పడినటువంటి ఒక పల్లె మీద, మాదిగ పల్లె మీద బహిష్కరించే పరిస్థితి మధ్య మనం చూసాం. కొడుతున్నారు, దళితులకు రక్షణ లేదు, అడిగితే బహిష్కరిస్తూ ఉన్నారు, మహిళలు అత్యాచారం చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళితుల ద్రోహి చంద్రబాబు నాయుడు దానికి ఎంతకంటే స్పష్టత ఏం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక రాజ్యాంగం యొక్క విలువ మొత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళు స్పష్టం ఒక లైన్ తీసుకుని ఉన్నారు, మేము ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాం. ఈ మధ్య లోకేష్ గారు అనంతపురం వెళ్ళి రెడ్ బుక్ ఎక్కడా మూసేయలేదు, అది ఇంకా అవసరమైతే ఇంకా రెట్టింపు చేస్తామని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు ముందు పెట్టుకుని రాజ్యాంగం ప్రకారంగా చట్టాల ప్రకారంగా పరిపాలన చేస్తామని చెబుతూ ఉంటారు. ఈరోజు భారత రాజ్యాంగం మీద చట్టసభలో జరిగినటువంటి వీళ్ళు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపినటువంటి ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో ఉండేటువంటి అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఏం చేశారు మీరు? మహానాడు జరుపుకుంటా ఉన్నారు, సంవత్సరం అయింది, సూపర్ సిక్స్లు లేవు, అడిగితే కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్తూ ఉంటే అత్యాచారం పరిస్థితిలోనే పిఠాపురంలో చూసాం. ఒక మైనర్, ఒక బాలిక మీద అత్యాచారం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం, దళిత మహిళ మీద. ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పారు 33,000 మంది మహిళలు అడ్రస్ లేరు, వాలంటీర్ ఇళ్ళకెళ్ళి అడ్రస్లు తీసుకొని వాళ్ళని ఇతరాది ప్రాంతాలు తరలిస్తారని చెప్పేసి అన్నారే. ముగ్గురన్నా నువ్వు నిరూపించగలిగావా? స్వయాన మీ నియోజకవర్గంలోనే పిఠాపురంలోనే ఒక మహిళ అత్యాచారం జరిగితే కనీసం నువ్వు స్పందించలేదే. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ కోసం వెళ్తున్నావు కదా హెలికాప్టర్లు వేసుకొని. సరస్వతి భూములు అని చెప్పేసి మాచర్ల పల్నాడు జిల్లాలో గురిజాల నియోజకవర్గంలో సరస్వతి భూములు కొమ్ముకోవడం చెప్పేసి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళేవే. మరి పిఠాపురంలో నీ నియోజకవర్గం నీకు ఓటేసినటువంటి నీ కార్యకర్తకు ఉన్నటువంటి ఒక బాలు చచ్చిపోతే, కరెంటు పనిచేసి చచ్చిపోతే, ఆ చచ్చిపోయినందుకు ఆ ప్రాణం ఖరీదు 2 లక్షలు అడిగినందుకు యువకులు మొత్తం అడిగినందుకు మా ప్రాణాల ఖరీదు 2 లక్షలు అని చెప్పేసి అన్నందుకు బహిష్కరిస్తే మళ్ళా అనే గ్రామం వెళ్ళలేకపోయాం. ఇదే మీరు చేసేటువంటి ప్రశ్నిస్తానికి పుట్టినటువంటి పార్టీ ఇదే అడుగుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళకు ఒక స్పష్టమైన లైన్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే దళిత వ్యతిరేక దానికి సాక్ష్యం ఏంటంటే 1985లోనే ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కారంచేడులో 6 చంపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. అంతేకాదు 1998-97 ప్రాంతంలో కర్నూలు జిల్లా వేంపేటలో దాదాపు 9 మంది దళితుల్ని చంపితే కనీసం ఆ మృతదేహాలు కనపడకుండా బూడిదైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో చూస్తాం. దళితుల్లో ఎవరైనా పుడతారని కోరుకున్నటువంటి ఆ ఎక్కెత్తినటువంటి మనిషే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో దళితులకు భద్రత ఉండిద్ది అనేది
నేతి బీరలు నెయ్యిలాగా మరుగుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదనే దానికి నిన్న జరిగినటువంటి ఐతానగర్ సంఘటన తేలపడుతున్నటువంటి సంఘటన అని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఈ రోజు సందర్భంగా ప్రజాస్వామిక వాదుల్ని, దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ నాయకుల్ని, అంబేద్కర్ వాదులు మొత్తం ఆలోచించి అడుగుతూ ఉన్నాం. మీరు గతంలో 27 పథకాలు రద్దని చెప్పేసి మీరు ఆ రోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావుని, ఈ దేశానికి గర్వకారణటువంటి మహానుభావుడి విగ్రహాన్ని విజయవాడలో పెట్టి దళితులు మొత్తం తలెత్తుకునే విధంగా అంబేద్కర్ నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఆ రోజు పనిచేశారు కదా. ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తాను, ఆలోచించండి. ఈ రాష్ట్రంలో అంబేద్కరిస్టులు, ప్రజాస్వామికవాదులు, ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం పాటు దళిత సంఘాలు మొత్తం కూడా ఆలోచించండి అయ్యా. సంవత్సర కాలంలో ప్రతిరోజు ఎక్కడో చోట దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దళిత మహిళలకు భద్రత లేకుండా పోతుంది, దళిత భూములు లేకుండా. చిత్తూరు జిల్లాలో కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి మామిడి చెట్లు నరికించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, దళితుల మీద అత్యాచారం చేసినటువంటి హత్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్నాడు. స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మిస్తుంది. ఇక్కడ హత్యాంధ్రప్రదేశ్గా నిర్మించేటువంటి క్రమంలోనే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలోనే భాగంగానే ఈరోజు అడుగునటువంటి వాళ్ళని ప్రశ్నించేటువంటి గొంతులు మొత్తం నొక్కివేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు సూపర్ 6 హామీలని అమలు చేయలేక ఫెయిల్ అయినటువంటి పరిస్థితి దాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఓ పక్క సోషల్ మీడియా కేసులు, మరో పక్క అంబేద్కర్ ఐడియాలజీ కలిగినటువంటి ఉద్యమ నాయకుల మీద అక్రమ కేసులు, ఓ పక్క ప్రశ్నించేటువంటి యువకుల మీద దాడులు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ అటువంటి మరో ఏదైతే కొరియా మనం చూస్తూ ఉంటాం, ఉత్తర కొరియా దక్షిణ కొరియా, అక్కడ మొత్తం కూడా ఒక హింసాత్మకటువంటి ప్రభుత్వం వస్తుంది అనేది అది ఎక్కడో కనుసూపు మేర మనకు కనపడదు. కానీ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన పక్కనే మనం నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, ఇది హత్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు భారత రాజ్యాంగాన్ని తూట్టుపడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగ సాక్షిగా పరిపాలించినటువంటి వీళ్ళకి ఒక్కరోజు కూడా పరిపాలించే అర్హత లేదని చెప్పేసి ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం, దళితుల ద్రోహి చంద్రబాబు చేసి స్పష్టంగా తెలియజేస్తూ తక్షణమే ఈ 11 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ వంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళటువంటి ప్రతి దాడి మీద ప్రభుత్వం కన్ను తెరిచి నిజనిర్ధారణ కమిటీలేసి వాస్తవాలు బయటకు తీయాలని చెప్తున్నాం. మాకు సిగ్గుగా ఉంది. ఒక మాదిగ మహిళగా హోంమంత్రి ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు, నువ్వు తెగ మాడతావు కదా, ఏమైపోయావమ్మా? ఈరోజు మరో జవహర్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు, హ్యాపీ సంతోషంగా ఉన్నాం. కానీ మీ హోంశాఖ మంత్రిగా, మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్గా స్వయాన సాంఘిక సంక్షేమ శాఖ దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న డోలా బాల వీరాంజనేయ స్వామి నియోజకవర్గంలో రక్షణ లేనటువంటి పరిస్థితి కనపడుతున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు పదవులు తీసుకొని దళితులు మీ ఏళ్ళతోటి మీ దళితుల యొక్క కళ్ళు పొడిపించేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. కనుక తక్షణమే నిన్న జరిగినటువంటి ఏదైతే తెనాలి పట్టణటువంటి సంఘటన అయితే ఉందో, 4 యువకుల మీద విచక్షణారహితంగా చట్టాన్ని పరిమితి దాటి చట్టాన్ని చేతులేసినటువంటి పోలీసు అధికారుల మీద సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు జరిగినటువంటి దాదాపు 1000 కేసులు నమోదైపోయినాయి ఎస్సీ ఎస్టీ బీసీ మట్ల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా వాస్తవాలు బయట తెచ్చి మీరు ఎవరైతే చట్టానికి అతీతంగా పనిచేటువంటి వాళ్ళు మొత్తం చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తెలుసుకుంటాం. ఇటీవల తెనాల్లో జరిగినటువంటి దళితులు మైనార్టీ యువకుల మీద జరిగినటువంటి దాడి, అంటే ప్రభుత్వం చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులైతేమి, మైనార్టీలైతేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతేమి, నాయకులైతేమి అందరి మీద కూడా ఒక పథకం ప్రకారం దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఆ పరంపర ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఆ రోజు కూడా ఇదే కేసులు, ఆ రోజు కూడా ఇదే దాడులు, మరి ముఖ్యంగా దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. గ్రామాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దళితులు మరి ఎప్పుడు స్వతంత్రం రాకముందు ఏ విధంగా ఉన్నారో, స్వతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో వచ్చిన ప్రారంభ దశలో ఏ విధంగా ఉన్నారో ఆ విధానాన్ని కూడా మించిపోయే విధంగా ఇన్ని చట్టాలు ఏర్పరిచినా కూడా ఆ చట్టాలను తొంగలో తొక్కి దళితుల పట్ల అత్యంత దారుణంగా
ప్రవర్తిస్తున్నారు అనేటువంటి మాట వాస్తవము. ఈనాడు అది చాలా స్పష్టంగా కనపడుతుంది. అనేక సంఘటనలో తేటతెల్లమవుతా ఉంది. ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు ఈ ఒక్క సంవత్సరం లోపలే మరి దాదాపు మరి 1000 కేసుల దాకా మరి దాడులు చేయడం అయితేమి, మరి మర్డర్స్ చేయడం అయితేమి, లేదా మానభంగాలు, మహిళలు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణం. చివరికి ముక్కుపచ్చలారని బిడ్డలను కూడా రేప్ చేస్తే శవాలు కూడా ఈ రోజుకి బయటికి తీయలేనటువంటి పరిస్థితులు, ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం గమనిస్తామన్నాం. ఇదే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా సుగాలి ప్రీతి అని గొంతు చించుకొని మాట్లాడి ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు సంబంధించి జరిగినటువంటి అంశం కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సుగాలి ప్రీతి కేసు జరిగింది. ఆ అమ్మాయిని మర్డర్ చేయడం, మానభంగం చేయడం అనేటువంటిది జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సిబిఐకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజుకి ఆ కేసు ఏమైందో తెలీదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పల్లెత్తి మాట ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజల గురించి, అన్ని వర్గాల ప్రజల మీద దాడులు జరుగుతున్నాయని, లేదంటే మానభంగాలు జరుగుతున్నాయని, హత్యలు జరుగుతున్నాయి, అన్ని రకాలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, ఇదే కార్యక్రమం మీద ఉన్నారు తప్పితే మిగిలిన సమయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టేటువంటి కార్యక్రమం, దాడులు చేసేటువంటి కార్యక్రమం, హత్యలు చేసేటువంటి కార్యక్రమం మీద నిమగ్నమైనటువంటి ఈ ప్రభుత్వం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెట్టి మరి ఈ విధంగా తెనాల్లో ఏ విధమైన యువకుల్ని మరి ఒక కాలేసి తొక్కిపట్టి మరి అరికాలని కర్రలతో కొడతా ఉన్నారంటే, నడి రోడ్డు మీద సభ్య సమాజం తలదించుకునేటువంటి కార్యక్రమం చేశారంటే పోలీసులు గుర్తుపెట్టుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు ఒక్కొక్కరికి తాట తీయటం మాత్రం ఖాయం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పనే లేదు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకి పాల్పడ్డ ప్రతి ఒక్క పోలీసు కూడా గుర్తుపెట్టుకోవాలా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం చేయవలసినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆ పార్టీ, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రజలు వ్యవహించుకుంటూ ఉన్నారు. ఈరోజు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని మరి కాలరాస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా ఉంది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. పోలీసు వ్యవస్థ ప్రజలను కాపాడాలా, మహిళలకి లేదా ప్రజల ఆస్తులకి, మానాలకి, ప్రాణాలకి మరి రక్షణ కల్పించవలసినటువంటి ఈ వ్యవస్థ మరి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. మరి పార్టీలు రేపు పొద్దున అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు. చీకటి పడడం ఎంత కరెక్టో, తెల్లవారటం కూడా అంతే కరెక్టు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు 29 ఎన్నికల్లో. అప్పుడు మీ పరిస్థితి ఏంటో కూడా బాగా ఆలోచన చేసుకోండి. ఇక్కడ చూస్తే అనేక మంది మరి హత్యలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి నాయకుల్ని అక్రమ కేసుల్లో ఇరికిచ్చి మరి ఎన్ని విధ్వంసాలు చేయాలో, ఎంత గందరగోళం చేయాలో మరి అన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వాళ్ళు కూడా ఆధిపత్య పోరులో చంపుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే మరి ఇక్కడ జరిగినటువంటి ఉదయ్ చౌదరి హత్యకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు మరి వాళ్ళ దోపిడీల్లో భాగానుగాను, వాళ్ళ పంపకాల్లో తేడాల వలన వాళ్ళు చేసే అరాచకాలకి మరి పరాకాష్ఠకి వెళ్ళి మరి ఆధిపత్యం వాళ్ళే మరి
వచ్చి మరి చంపుకుంటూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగేటువంటి మర్డర్స్ అనేకమైనటువంటి కూడా మరి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే చంపుకున్నటువంటి, మొన్న ఈ మధ్య కూడా ఇద్దరు బ్రదర్స్ని డబుల్ మర్డర్ కేసు కూడా ఈ మధ్యలో జరిగింది. చంపడం వాళ్ళే, అదే తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఫెయిల్యూర్ అయింది అనేటువంటి దానికి ఇందుకన్నా నిదర్శనం ఏమి లేదు. కేవలం వాళ్ళు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచాలనేటువంటి ఒక ఆలోచనతోనే మరి నడుస్తున్నారు తప్పితే మరి ఆంధ్రప్రదేశ్లో మరి కొద్దిగైనా ఇంగిత జ్ఞానంతో ఈ ప్రభుత్వం పనిచేయటం లేదు అనేటువంటి మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీనికే నేను ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిబద్ధతతో సైలెంట్గా ఉన్నారు. ఇదే తిరుగుబాటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో మొదలు పెట్టారంటే మాత్రం ఈ రాష్ట్రంలో ఏ దిశకి వెళ్తుందో ఎటువైపు వెళ్తుందో చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం పాటించిందని చెబుతున్నారు కాబట్టే ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కొంతవరకు ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగ చేశాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి బయటకు వస్తే ఈ కూటమి నాయకులు ఏ ఒక్కరు కూడా బయట తిరిగేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళ అంతు చూసేదానికి కూడా వెనకాడం మేము. ఆ విధంగా వాళ్ళు హింసిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. దానికి నేను ఇప్పుడు ఈ సంఘటన జరిగినటువంటి సంఘటనలు కూడా నేను ఒకసారి ఏదైతే తెనాల్లో జరిగిందో లేదా మరొక కొన్ని సంఘటనల మీద మరి ఎస్సీ కమిషన్ ఖచ్చితంగా జాతీయ కానీ రాష్ట్రాంశం ఉంటే ఎస్సీ కమిషన్ ఇంటర్ఫియర్ కావాలా, కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ కేసుల్ని. అదేవిధంగా రాష్ట్రం ఎస్సీ కమిషన్ హోమ్ మినిస్టర్ కూడా ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ అయినా కూడా ఒక రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తూ ఉందంటే సిగ్గుచేటు. మహిళా లోకానికే సిగ్గుచేటు, అంతకన్నా దళిత సమాజానికి సిగ్గుచేటు. ఏమో హోమ్ మినిస్టర్గా ఉండడము, మరి ఇంత అధ్వానంగా మరి పరిపాలన చేయడం అనేటువంటిది మరి దురదృష్టకరమైనటువంటి విషయం. నేను ఒకటే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, ఈ విధానానికి స్వస్తి పలకండి. ఈ సంవత్సర కాలం ఇలాగే చేశారు, రాబోయే రోజులైనా సరే. పోలీసు వారు దారుణంగా రక్తం కారేటట్టుగా కొట్టడం అనేటువంటిది అంబేద్కర్ రాజ్యాంగంలో లేదు. ఇది కొత్త రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం అని చెప్పిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ముఖ్యంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ న్యాయస్థానానికి ఎఫ్ఐఆర్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎక్కడుంది హక్కు? ఈ పోలీసు వారికి యువకుల్ని గతంలో మనం వింటూ ఉండేవాళ్ళం, ఎక్కడో పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టేవాళ్ళు అది ఇదని. ఇవాళ బహిరంగంగా నడివీధుల్లోనే రక్తం గారేటట్టు కొడుతున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీసులకి ఎందుకు ఈ విధంగా అటువంటి అక్రమంగా నిర్బంధించి కొట్టేదానికి చేసేదానికి ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇచ్చింది? దీని మీద ఈ న్యాయస్థానాలు కానివ్వండి, హ్యూమన్ రైట్ కమిషన్లు కానివ్వండి సోమోటోగా తీసుకోవాలా, రిజిస్టర్ చేయాలా. ముఖ్యంగా ఇది మళ్ళీ పునరావృతం కాకుండాలంటే నిజంగా చంద్రబాబు కానివ్వండి, ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ అనితమ్మ కానివ్వండి, వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి, నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. దాని మీద అది వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ఈ లోపల ఆ పోలీసుల్ని సస్పెండ్ చేయాలి ఎవరైతే ఈ నేరానికి ఒడిగట్టారో. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఎవరినో కంప్లైంట్ అవసరంలా, వాళ్ళు సోమోటోకి తీసుకోవాలా. ఎందుకంటే మేము మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పొద్దుగులు చెబుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా కూడా. ఇదేనా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే? నడివీధుల్లో కొట్టడమా? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? మహానాడులో ఉత్సవాలు జరుపుకోవడం కాదు. నిజంగా అయితే ఆయనకి ఏమాత్రం కనికరం ఉంటే ఆయన వచ్చి వెంటనే సంబంధించినటువంటి చిన్న వాళ్ళని కాదు, దీనికి పెద్దవాళ్ళని కూడా శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను. మన జిల్లాలో చాలా అంబేద్కర్ గారి పటాన్ని ఊరేగించుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో ఈ గ్రామాల్లో పట్టణాల్లో ఊరేగించుకునే అవకాశం కూడా లేకపోతే
మనం ఎక్కడున్నాం అనేటువంటిది సందర్భం మనం చేసుకుంటూ దాని మీద కూడా ఊరికేదో తూతు మంత్రంగా కేసులు కాదు, దాని అంబేద్కర్ పాఠాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నట్టు అంబేద్కర్ పాఠాన్ని ఉపయోగించుకోవడానికే మీరు రానివ్వద్దనంటే దాని మీద కూడా తప్పనిసరిగా కఠినమైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న తెనాలి ఐతానగర్లో జరిగినటువంటి ఘటన గురించి ఒక మైనార్టీ సోదరుడు, ముగ్గురు దళిత సోదరుడిని నడి రోడ్డు మీద పోలీసు వారు విచారితరహితంగా కొట్టడం అనేది చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ దళితుల్ని కానివ్వండి, ఈ మైనార్టీ సోదరుల మీద కక్ష సాధింపు చేయడం తప్పితే పరిపాలనా విధానంలో వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏమి కూడా నెరవేర్చే పరిస్థితిలో వారు లేరు. వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి, అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీరికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నాము. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అన్న ఆదిమూలపు సురేష్ గారు, అట్లాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు కసుకుర్తి ఆదన్న గారు, అన్న కాకుమాన్ రాజశేఖర్ గారు, కనకరావన్న గారు, జిల్లా ఎస్సీ సెల్లు, జిల్లా మైనార్టీ సెల్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరమీ కూడా ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి కారణం పెద్దలందరూ కూడా తెలియపరిచారు. జరిగినటువంటి సన్నివేశం, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ కానివ్వండి, జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ ముందు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఇది ఒక తెనాలిలోనే కాదు, గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ప్రతిరోజు దళితులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, ఈ 4 వర్గాలనే టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ, వీటన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నిన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటన మనం కూలంకుషంగా పరిశీలించినట్లయితే వాళ్ళు ఏం తప్పు చేశారో ఎవరికి తెలియదు. పోలీసులు చెప్పేటువంటి కట్టుకథలు అవి పేపర్లో చూడటం తప్ప, ఒకవేళ ఒక తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా ఒక కేసు కట్టడం, వాళ్ళ మీద కోర్టుకి రిమాండ్ పెట్టడం, లేకపోతే ఏదో దానికి ఏదో కొంత చట్టపరమైనటువంటి కార్యక్రమాలు ఏదో ఒక పెద్ద సినిమా హీరోలాగా సినిమాల్లో చూస్తామని తప్పితే నిజమైనటువంటి సమాజంలో నిన్న మాత్రమే చూడగలిగాం. నాకు తెలిసి నాకు ఒక వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా చూడలా. ఒక సిఐ కాలు మీద మోకాల మీద తొక్కి పెడితే ఇంకో సిఐ కట్టెలు ఇరిగేటట్టుగా కొడితే వాళ్ళు పిల్లలు ఏడుస్తూ ఉంటే కనీసం మీకు కనికరం ఎక్కడ కనపడలేదని అంటున్నా. అది కూడా జరిగింది అక్కడ. ఇందా కనకరావు అన్నట్టుగా ప్రశ్నించడం కోసమే నేను పార్టీ పెట్టాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి A to Zగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలో జరిగింది. ఇదేనా ప్రశ్నించడం? అదే కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ సంవత్సర కాలంగా జరిగినటువంటి దాడుల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మంత్రులు, దళిత శాసనసభ్యులు వాళ్ళు ఏమయ్యారు, ఎటుపోయారు అని చెప్పి అడుగుతా ఉన్నా. దీని మీద ఇప్పటికైనా చాలా విషయాలు అన్నోళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడారు. కూలంకుషంగా సమగ్ర విచారణ జరపాలి. చట్టపరమైనటువంటి చర్యలు, ఎవరైతే ఆ యొక్క ముగ్గురు యువకుల్ని అతి దారుణంగా హింసించి ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మరి అన్న సురేష్ అన్న చెప్పినట్లుగా జాతీయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మానవ హక్కుల సంఘానికి మేము పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తాం. చట్టపరమైనటువంటి పోరాటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.